ఒకరు ప్రశ్న వేశారు, మనం భగవంతుడికి ఉపకరణం అంటున్నారు కదా, అంత వాడిచ్చి మేరకే జరుగుతుంది భగవద్గీత అని చెప్తున్నారు కదా, వాడి వాడి చేతిలో ఉపకరణంగా మనం ఉండాలి అని చెప్తున్నారు. సరే ఓకే, కానీ మళ్ళా అసలు ఏమీ జరగడం లేదు, వాడేం చేయడం లేదు, సృష్టికి వాడికి సంబంధం లేదు, అసలు వాడేం చేయడం లేదు, భగవంతుకి ఏం సంబంధం లేదా అని చెప్తున్నారు. ఎలాగండి? ఓ పక్క నుంచి భగవద్గీత వాడిచ్చిన వారికి అంతా జరుగుతుందని చెప్తున్నాం కదండి, నిజమే కదా, వారు అడిగిన దాంట్లో సహేతుకున్నాను. మళ్ళీ ఒక్కో పక్కన అసలు భగవంతుడికి ఏం సంబంధం లేదని చెప్తున్నాం. రెండు మాటలు, రెండు సందర్భాల్లో చెప్పిన మాట అనుకోండి. ఇక్కడ భగవంతుడు మనము ఇద్దరు ఉన్నామండి, మనము ఉన్నాము, భగవంతుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు మనం కరెక్టా, భగవంతుడు కరెక్టా? ఎవరు ఒకటే కదా. ఉండాలి ఉంటే భగవంతుడు ఉండాలి, అన్ని జీవుల రూపంలో ఉంటే మన రూపంలో కూడా భగవంతుడే ఉండాలి. మనం ఉండేదానికి అప్పుడు అవకాశం ఉండకూడదు. మనం పరిస్థితి ఎలా ఉంది అంటే, ప్రస్తుతం భగవంతుని ఉనికిని అంగీకరిస్తూనే ఏకకాలంలో మన ఉనికిని కూడా మనం అంగీకరిస్తున్నాం. మన భగవంతుని ఉనికిని అంగీకరించమంటే అంగీకరిస్తాము. భగవంతుడే వాడిచ్చి లేకుండా ఏం జరగదు, శ్వాసే పీల్చడం కుదరడం లేదు కదా, వాడే పీలుస్తున్నాడు, మనకేం సంబంధం లేదు అని చెప్పుకుంటున్నాము, అంగీకరిస్తున్నాము, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ అంగీకరిస్తున్నప్పటికీ, చెప్పుకుంటున్నప్పటికీ, అంటే బుద్ధిగతంగా నిర్ణయించుకున్నప్పటికీ నేనున్నాను అనే అనుభవం ఉంటుంది మన దగ్గర. నేను కూడా ఉన్నాను కదా, భగవంతుడు ఉన్నాడు, నేను కూడా ఉన్నాను కదా. అని చెప్పుకుంటున్నాము. మరి భగవంతుని యొక్క ఉనికిని అంగీకరిస్తే మీరు ఎక్కడున్నట్టు? నేనున్నాననే ఉనికి ఉంది కదా, వ్యక్తిగతమైన ఉనికి. నేనున్నాననే వ్యక్తిగతమైన ఉనికి ఒకటి ఉంది, సమిష్టిగతమైన ఉనికిని భగవంతుడు అన్నాం. అంతా వ్యాపించి అన్ని ప్రాణుల హృదయాంతరాల్లో ప్రకాశించే తత్వానికి నేను భగవంతుడు అన్నాము. వ్యక్తిగతమైన ఉనికి ఉంది కదా, మరి నా ఉనికి కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా. వారు అడిగిన ప్రశ్నలో సహేతుకంగా ఉంది. ఇప్పుడు సరే, వాడికి ఉపకరణంగా ఉండమన్నారు కాబట్టి ఉంటాము, నిజమే. మళ్ళీ భగవంతుడికి ఏమి సంబంధం లేదంటున్నారు ఏంటి అన్నారు. కొన్ని సందర్భాల్లో ఆ మాటలు కూడా చెప్పుకున్నాం మనం. ఇంతకీ భగవంతుడు ఎవరు, వాడికి సంబంధం లేకుండా ఎలాగున్నాడు అనేది ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటంటే, భగవంతుడే అందరి హృదయాల్లో నేనుగా ప్రకాశిస్తూ అన్ని కార్యకలాపాలకి తానే కారణభూతమై ఉన్నాడు కాబట్టి, సృష్టి స్థితి లయములకు తానే కారణమై ఉన్నది కాబట్టి భగవంతుడే కర్త, మనం కాదు అనేది మరొక పద్ధతి. యజ్ఞయాగాదులు క్రతువులు చేస్తూ మనం ఆశించిన ఫలాన్ని పొందొచ్చు కదా అనేదాన్ని మన ఇచ్చ మేరకు కాదు, కర్త ఈశ్వరుడు, వాడిచ్చ మేరకు ఇదంతా జరుగుతుంది అని కదా భగవాన్ చెప్పారు. కర్తృరాజ్ఞయ ప్రాప్యతే ఫలం, కర్మ కింపరం కర్మ తజ్జడం. స్వతహాగా కర్మకి ఆ శక్తి లేదు, కర్మ ఏమీ ఇవ్వలేదు, చేసిన కర్మకి ఫలము భగవంతుని యొక్క అధీనంలో ఉన్నది, భగవంతుడే ఇవ్వాలని, కర్తవాడు అని తేల్చి చెప్పేశారు. అందులో సందేహమే లేదు మనకి.
సరే, భగవంతుడే కర్త అనే విషయం మనం అంగీకరిస్తే మనం ఊరక కదా ఉండాలి. ఆటోమేటిక్గా ఊరకుండడం అనేది సంభవిస్తుంది. నేనంటూ ప్రత్యేకించి నా ఉనికిని నేను ప్రకటించుకోవడానికి ప్రయత్నం చెయ్యను. వ్యక్తిగతమైన ఉనికిని ప్రకటించుకోవడానికి ప్రయత్నం చెయ్యడం ఆగిపోతుంది. అంగీకరిస్తే జరగదా అంటే జరుగుతుంది. ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా, జరుగుతుంది. కార్యమమ్మ జరుగుతుంది, కానీ నేను చేస్తున్నాను, నా కొరకు చేస్తున్నాను అనే భావన తొలగిపోతుంది. కార్యం జరుగుతుంది, భావన తొలుగుతుంది అనమాట. నేను చేస్తున్నానని ఇది తొలగిపోతుంది. ఎప్పుడు భగవంతుని యొక్క ఉనికిని మనం అంగీకరిస్తే, పూర్తిగా భగవంతుని యొక్క ఉనికిని మనం అంగీకరిస్తే, అంగీకరించేమో అనేదానికి ప్రమాణం ఏంటంటే, అంగీకరించారు నిజమే, అంగీకరించారు అనేదానికి ప్రమాణం ఏంటి అంటే, మీ ఉనికిని మీరు స్వతంత్రంగా ప్రకటించుకోలేరు, తెలియకుండానే ఆగిపోతుంది. అలా అనమాట. అలాగని చెప్పేసి కార్యకలాపాలు ఏమీ ఆగవు, అన్ని మామూలుగానే జరుగుతాయి. ప్రత్యేకించి మీ ఉనికిని చాటుకోరు, మీరు చాటుకోరు. మీకై మీరుగా మీరు చాటుకునే అవకాశం లేకుండా పోతుంది. ఎందుకని? వాడు ఉనికి నా ఉనికిగా ఉంది కాబట్టి, వాడి జ్ఞానమే నా జ్ఞానంగా ఉంది కాబట్టి, నా ద్వారా ఉండేది వాడి జ్ఞానమే. ఇప్పుడు మాట్లాడుతున్నది కూడా వాడే, శ్వాసిస్తున్నది వాడే. దేహములో ఉన్న ప్రతి అణువునందు వ్యాపించుండి సమస్త కార్యాలు నిర్వర్తించున్నది తానే. అణువు నుంచి బ్రహ్మాండం వరకు అన్ని కార్యములు నిర్వర్తిస్తున్నది తానే. ఉదయం మాట్లాడుకున్నాం కదా. అని మనం గుర్తించిన క్షణంలో కర్తృత్వం ఆగిపోతుంది. నేను కర్తను కాను అని కూడా అనలేము. ఎందుకంటే కర్తను కాదు అని అనడానికన్నా నువ్వు ఉండాలి కదా. నేను కర్తను కాను అనే మాట కూడా రాదు తన నోటెంబట. తను అనలేడు. ఎందుకన్నాడంటే కర్తను కాను అని అనడానికి కూడా మీరుండాలి కదా, మీరుండరు అన్నమాట. మరి మీరు లేరా అంటే ఉంటారు. ఎట్లా ఉంటారు అంటే, ఇప్పుడు ఈ 10 ఏళ్ళు ఉన్నాయి, ఇయో 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నాయి. ఇందులో ఒక ఏళ్ళు నేను అనుకుందాము, ఏళ్ళు నేనే అనుకుందాము. అన్నిటినీ చూపిస్తుంది, కానీ ఇది నేను కర్తనని అనుకోదనమాట. ఇదంతా ఉంటే నేనున్నాను అనే విషయం దీనికి అర్థమే అనుభవానికి వచ్చేస్తే నేనే కదా చూపిస్తున్నానని అనుకోవచ్చు. ఇది దీనికి ముక్కు చేయడం అన్నారు అంటే, దీనికి జ్ఞానోదయం అయితే, అంటే జ్ఞానోదయం అవడం అంటే గురువులు చెప్పిన మాటలు విన్న మాటలు తన అనుభవానికి అందితే నాకంటూ ప్రత్యేకమైన ఉనికి లేదని గ్రహించేస్తుంది అనమాట. ఇది గ్రహించేసిన తర్వాత తన అస్తిత్వాన్ని ప్రత్యేకించి చాటుకోదు, తనలో కలిపి ఉంది. తాను మొత్తాన్ని అవయవాల్లో తాను ఒక అవయవంగా ఉంది. తాను అలాగే చెప్పుకున్నాడు. ఏమని? సహస్రబాహు సహస్రవదన సహస్ర శీర్ష సహస్ర నేత్ర అనే చెప్పుకున్నారు. అన్ని నేత్రములు తనవే, అన్ని నోర్లు తనవే,
అన్ని గొంతులు తనవే అనే కదండి చెప్పుకున్నారు. మరి అప్పుడు ఈ గొంతు ఎవరిది? నేనున్నాను అని ఎట్లా చెప్పుకుంటాము? ఆయనలో అంగంగా ఉంటాము, ఆయనలో అంగంగా మనం ఉంటాం అనమాట. ఆయనకి మనం ఒక అంగము, మన పార్ట్. అలా అలాగే ఆగిపోతుంది అనమాట. కాబట్టి అది గుర్తించి చాలు అని చెప్పుకున్నాము. అలా సరిపోయింది కదా ఒక ప్రశ్నకి సమాధానం. భగవంతుడికి ఏం సరిపోలేదండి. భగవంతుడికి మనం విడిగా లేం కదా, విడిగా ఉనికే లేదు కదా. ఆ విధంగా మనం భగవంతునికి ఒక పరికరముగా ఉన్నాము అనే విషయాన్ని మనం గుర్తిస్తే పరికరముగానే మిగిలిపోతాడు. కానీ తాను ప్రత్యేకించి ఇట్లా చేస్తున్నాను అట్లా చేస్తున్నాను అని మాట వరుస కూడా మాట్లాడలేడండి. అది తెలిసిన దానికి అర్థం. మాటలు చెప్పుకోవడం వేరు, అనుభవానికి రావడం వేరు. లేకపోతే భగవంతుని పక్షంలో అసలు ఏం చేయడం లేదు, ఆయన ఉన్నాడు, ఆయన ఉనికి వల్లే ఇదంతా జరుగుతుంది అని ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, ఈ సృష్టికి అంతటికి కూడా తానే కర్త అని కదా మనం చెప్పుకున్నాము. ఉన్నది భగవాన్ కూడా చెప్పారు, వాడే కర్త అని. ఎట్లాంటి కర్త అంటే సృష్టికి అంతటికి తానే కర్తే, కానీ ఎట్లాంటి కర్తగా ఉన్నాడు భగవంతుడు అని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, భూమి మీద జీవరాశులు సకలము మనుగడ సాధించడానికి సూర్యుడు కర్త. వ్యవహారానికి వచ్చి చెప్పుకుంటే సూర్యుని దాటి కర్తగా కలిగి ఉన్నాడు. సూర్యుడు లేకపోతే ఏ ప్రాణి జీవించదు. సూర్యుడు కర్తే మన వైపు నుంచి. కానీ సూర్యుడి వైపు నుంచి లెక్కేసుకుంటే అస్సలు తనకేమి సంబంధమే లేనివాడుగా ఉంటాడు. మనం పుట్టి పెరగడానికి, జీవనం కొనసాగించడానికి సూర్యుడికి సంబంధం ఏంటి అడిగితే నాకు తెలియదని చెప్తాడు. అసలు భూమి ఉందన్న సంగతి కూడా నాకు తెలియదండి అని చెప్తాడండి అడిగితేనే. అట్లాంటి కర్తగా ఉన్నాడు భగవంతుడు. అప్పుడు చేస్తున్నాడని ఎట్లా? కర్తే మన వైపు నుంచి ఆ లెక్క. అతని వైపు నుంచి అసలు సృష్టి లేదని చెప్తాడు అవసరమైతే. అట్లాంటి కర్తగా ఉన్నాడు. ఆ విషయం మీరు ఎట్లా చెప్పారు అని అనుమానం రావచ్చు. ఉదాహరణకి మనకు సూర్యుడు కనిపిస్తున్నాడు కదా ఎదురుగుంటా, ఆయన కర్తే. మనందరికీ ఆరాధ్య దైవము తానే. సూర్య భగవాన్ స్తోత్రాలు అవి ఉన్నాయి. సూర్యనారాయణ స్వామి అని, నారాయణుడే సూర్యుడిగా అవతరించాడని ప్రత్యేకంగా సూర్యోపాసకులు ప్రత్యేకంగా ఉన్నారు లోకంలోని. వారిని దైవంగా ఆరాధించి ముక్తిని పొందిన వారు కూడా ఉన్నారు చరిత్రలో. సూర్యనారాయణమూర్తి రథ సప్తమి వేడుకలై జరుపుకుంటాం కదా. అట్లాంటి కర్తగా ఉన్నాడు అన్నమాట అండి భగవంతుడు. భగవంతుని వైపు నుంచి సృష్టి ఉన్నప్పటికీ సంబంధం లేనివాడిగానే ఉంటాడు. ఒకవైపు నుంచి సంబంధం ఉంది, పోనీ లేనివాడిగా పూర్తిగానే ఉంటాడు కదా, ఉన్నవాడిగా కూడా ఉంటాడు. పూర్తిగా లేనివాడిగా ఉండడం. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది దీనికి సంబంధించింది. మయాధ్యక్షైన సూయితే చచరాచరం అని. నా అధ్యక్షతలో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్తారు. కర్తనేం చెప్పలేదా అండి? నేను ఊరికే ఉన్నాను, నా ఉనికి ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పారు. సన్నిధి మాత్రం చేత అని చెప్పచ్చు. అది వేడి మీ ఉంది, అగ్ని ఉంది, అగ్ని యొక్క సంపర్కం చేత అవన్నీ పొడికి పదార్థాలన్నీ తయారవుతున్నాయి కదా, దాని సంపర్కం చేత, దాంతో కలిసి ఉండడం చేత, దాని అలా భగవంతుని యొక్క సంపర్కం చేత ఈ కార్యములు జరుగుతున్నాయి. దాని అంతటా అవి జరుగుతున్నాయి. జరుగుతున్న వాటికి భగవంతుడే ఆధారం అయ్యినప్పటికీ, ఆధారము తానే అయినప్పటికీ కర్తృత్వం వహించాడు తాను. నేను ఒక కర్తనని చెప్పుకోడు. కానీ నా అధ్యక్షతలో జరుగుతున్నాయంటే ఓకే, తనకు అభ్యంతరం ఏమి ఉండదు.
తనకు అభ్యంతరం ఏమీ లేదు. నా అధ్యక్షతలో జరుగుతున్నాయని చెప్తే అభ్యంతరం పెట్టడం. నువ్వే కర్తవ్యం అంటే కాబట్టి చిన్న చితక ఎక్కువ తక్కువ ఇట్లాంటి ఇంత భేదంగా ఎందుకు సృష్టించాడు ఇట్లాంటి ప్రశ్నలు అవి వచ్చేస్తాయి విడిగా పోయి మనం మాట్లాడుకునేసరికి. అందు గురించి ఆయన అకర్తగా ఉండిపోయాడు అనమాట అండి. ఆయనకి సంబంధం లేని వాడుకుంటుపోయాడు. తన అధ్యక్షతలోనే అన్ని కార్యములు నిర్వర్తించబడుతున్నప్పటికీ అసలు సంబంధం లేని వాడుగా ఉండిపోయాడు. అగ్ని సంపర్కం చేత అగ్నిలో వేసిన పదార్థములన్నీ కూడా పక్వానికి వచ్చి తయారవుతున్నాయి కదండి. అంత మాత్రం చేత అగ్నికి ఏంటి సంబంధము? కానీ అగ్నే కారణభూతమయ్యి అన్నప్పటికీ పైపెచ్చు ఇనుము ఇట్లాంటి వస్తువులు అయ్యి అగ్ని యొక్క సంపర్కం చేత ఎర్రగా కనిపిస్తాయి, అగ్నిలాగే కనిపిస్తాయి. అగ్నిని అంటుకుని ఉండడం చేత కలిసి ఉండడం చేత అగ్ని యొక్క లక్షణములు కనిపిస్తున్నాయి నీ దగ్గర. ఆ లక్షణం అగ్నిదే కానీ దీనిది కాదు, ఇనుముది కాదు. ఉపమానం కూడా చెప్పారు కదా, దత్తాయ పిండమా శ్లోకం రాదు. కాబట్టి ఆ అగ్ని యొక్క సంపర్కం చేత ఇనుము ఎర్రగా ఎట్లా కనిపిస్తుందో ఈశ్వరుని యొక్క సంపర్కాన్ని ఆనుకుని ఉండడం చేత మనసు పనిచేస్తుంది, బుద్ధి పనిచేస్తుంది, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, తింటే అరుగుతుంది, శ్వాస జరుగుతుంది, అన్ని కార్యములు నిరాటంకంగా జరిగిపోతున్నాయి దాని యొక్క సంపర్కం చేత. దాని సంపర్కం లేకపోతే చనిపోతుంది, శవం అయిపోతుంది. ప్రతి ప్రాణి శవం అవుతుంది. కానీ దాని యొక్క సంపర్కం ఉంటే ప్రతి ప్రాణి మనుగడ సాధిస్తుంది. కానీ ఒక ప్రాణి పుట్టి పెరిగి పెద్ద తప్పి తన జీవనాన్ని కొనసాగించడానికి కారణభూతమైనది ఏదైతే ఉన్నదో అది దైవం అని చెప్తున్నాం. దైవం అంటే ఎట్లా ఉంది? మళ్ళీ ఆనుకుని ఉందని చెప్తున్నాం, మళ్ళీ ఎడంగా కూడా లేదు. అగ్నిని ఆనుకుని ఉంటే దాని మీద పప్పు ఉప్పు బియ్యం అన్ని వేస్తే పదార్థం తయారవుతుంది కదా. పదార్థం తయారడానికి అగ్నే కారణం, నాకేంటి సంబంధం అంటుంది అడిగితే. దాని మీద పెట్టి వండుకుని తింటున్నాను నేనే, ఆయన కర్తనని అడుగుతుంది. అగ్నే కర్తగా కనిపిస్తుంది మనకి. అట్లాంటి కర్త కాదన్నమాట భగవంతుడు. కానీ ఆయన సంపర్కం చేత ఇవన్నీ జరుగుతున్నాయి. అట్లాంటి భగవతత్వాన్ని కనుక అనుభవానికి వస్తే, భగవంతుని ఆరాధిస్తే, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, భగవంతుని స్మరించి ఆరాధిస్తే భగవంతుడే అయిపోతాడు. అంటే తన అస్తిత్వం కోల్పోతుంది అనమాట, కోల్పోతాడు. ఎప్పుడైతే భగవంతుడే తానైపోతే భగవంతు లక్షణాలే తన దగ్గర కనిపిస్తాయి అన్నమాట. అప్పుడు తాను కర్తృత్వం వహించడం, అప్పుడు జరిగే కార్యాలు కూడా తాను కూడా కర్తృత్వం వహించడు. కర్తృత్వం వహించేవాడు ఉన్నాడు కాబట్టి మాటలు సాగుతున్నాయండి. కర్తృత్వం వహించేవాడు పడిపోతే, వెంకట్రామన్ చనిపోతే, కర్తృత్వం వహించేవాడు చచ్చిపోయాడండి. కార్యమేమో జరుగుతుంది మామూలుగా, బాడీ అదే కంటిన్యూని. బాడీ చనిపోలేదు, బతికే ఉంది. బాడీలో అంతకుముందు వెంకటరామన్నగా ఉన్నవాడు చనిపోయాడు. తర్వాత కార్యక్రమం కంటిన్యూటీ జరిగింది, ఎక్కడ అంటే ఆగలేదు. అట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ కర్త చనిపోతే, కర్తృత్వం వహించేవాడు చనిపోతే
వాడే కర్త అంటే భగవంతుడని అర్థం. వాడు చనిపోడాడు ఉంటాడు, ఆడు ఉంటే లోకం ఆడు లేకపోతే సృష్టి ఉండదండి. కర్తృత్వం వహించేవాడు ఒకడు ఉన్నాడు ఇక్కడ, అందు గురించి ఇబ్బంది వచ్చింది అంతే. కర్తృత్వం వహించేవాడు లేకపోవడం మోక్షమే. ఎప్పుడైతే కర్తృత్వం వహించేవాడు లేడో కార్యములు జరుగుతున్నప్పటికీ అప్పుడు కూడా కర్త కనిపిస్తాడు, కానీ భగవద్ లక్షణములు కలిగి ఉన్నవాడుగా ఉంటాడు అప్పుడు. ఎందుకని నేను కర్తనని చెప్పుకోడు. ఎట్లా చెప్పుకుంటాడు? కర్తగానే అకర్తగా ఉండిపోయాడు అనమాట. కార్యము జరుగుతుందటండి, కానీ కర్తనని చెప్పుకోవడానికి వీలు లేకుండా ఉందన్నారు. ఉదాహరణ చెప్పారు చూడండి, భగవాను బండిలో నిద్రించినటువంటి యజమాని వాళ్ళు. బండి తోడేవాడు బండోడు నిద్రిస్తాడు, ఎడ్లు మామూలుగా వెళ్ళిపోయేటండి, ఆ ఊరు వెళ్ళిపోతుంది, వీడికి ఏం సంబంధం లేదు, అలా ఉండిపోతాడు అనమాట. కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. కర్తృత్వం వహించడు, నిద్రపోతాడు అయిగా పైపెచ్చు వండాడు. గురువు గారు కూడా అనిలాచల శివమాలో మాట చెప్పారు, ఆదమరిచి నిదురించు బిడ్డ వల్ల చేదదీరి తిని అనిలాచల. ఒకసారి వాడు అనుగ్రహం కనుక అనుభవానికి వచ్చేస్తే వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆదమరిచి నిద్రించు బిడ్డ వలె. ఆదమరిచి నిద్రిస్తుంది కదా బిడ్డ, తల్లి ఒడిలో ఉంటే పారేస్తుందని భయం ఉంటుందా తల్లి ఎత్తుకుంటే? అట్లా తల్లి ఒడిలో ఉన్న బిడ్డ మాదిరి అయిపోతాడు అనమాట. ఆదమరిచి నిద్రించు బిడ్డ వలె చేదదీరి తిని అనిలాచల అని చెప్పుకున్నారండి భగవంతుడితో. నేనేమో ఉన్నట్టు కనిపిస్తున్నాను, కానీ ఆ ఉన్నట్టున్న నా లక్షణం ఎలాగుందంటే, హాయిగా తల్లి గర్భంలో శిశువు వలె ఉన్నా నీ ఒడిలో నేను. నాకేంటి సంబంధము? వ్యవహారానికి కనిపిస్తున్నాను చౌపర్లకి, ననువులో నువ్వే ఉన్నావు, నేను ఉన్నట్లున్నాను. ననువులో నువ్వే ఉన్నావు, నేను ఉన్నట్లున్నానని ఉంటుంది ఎవరికి? వీటికి భగవంతుని ఆశ్రయం అంటూ జరిగితే. ఆదమరిచి నిద్రించిన బిడ్డ వలే ఉంటుందన్నమాట పరిస్థితి. ఇంకొక మాట కూడా చెప్పారు, అకర్మకృత్. కర్మము జరుగుతుంది కానీ అది అకర్మ అన్నారు. కర్మ ఏమన్నారు? కర్మలో అకర్మ అన్నారు. కర్మము జరుగుతుంది కానీ అది అకర్మగా ఉంది అని చెప్పారు. అది అకర్మ అని. కార్యము జరుగుతుంది కానీ కర్త కనిపించడం, చెప్పేవాడు ఉండడు ఇక్కడ. అది నేను చేస్తున్నానని చెప్తే కర్త అయ్యాడు. చేయడమేమో జరుగుతుంది కానీ చేసేవాడు కనిపించకపోతే కర్మ ఏమో జరుగుతుంది కానీ కర్తృత్వం వహించేవాడు లేడు కాబట్టి అకర్మ అయింది అన్నారు. కరచరణాది ఇంద్రియముల ద్వారా కార్యములు జరుగుతున్నప్పటికీ సాక్షిగా ఉండి మీరు చూస్తే మీరు అకర్త అవుతారు, కర్త లెక్కకు రారు. సాక్షికి కర్త లెక్కకు రాదు. అందుగురించి మీరు సాక్షిగా ఉండండి అని ఉపదేశం చేశారు మనకి. నేను అనే అనుభవంగా ఉండడం అంటే సాక్షిగా, నేను అనే అనుభవంగా ఉంది కదా అని ఉండండి సాక్షిగా అన్నారు. అంటే కార్యము జరుగుతూ ఉంటుంది, మీ ఇంద్రియములే పనిచేస్తున్నాయి, అన్ని కార్యములు మామూలుగా జరుగుతున్నాయి, మీరు సాక్షిగా ఉంటారు. ఎట్లా సాక్షి ఉంటాడు? సకల సృష్టికి భగవంతుడు ఎట్లా సాక్షిగా ఉన్నాడో మీ శరీర అవయవాలు కరచరణాది ఇంద్రియ కార్యాలన్నిటికీ మీరు సాక్షిగా ఉంటారు. మీరు దీని బారి నుండి బయటపడిపోయినట్టే కదా.
అందుగురించి మీకు మీరు ఒక్క అడిగానంగా ఉండండి అని సూత్రం చెప్పారు. వాడ లక్షణం వీడికి వస్తుందన్నమాట. కర్తృత్వం వహిస్తే అది ఉండదు, పోతుంది. సాయిస్ ఉంది మీకు, నేనున్నాను అనే అనుభవం ఉండే సాయిస్ ఉంది. అక్కడ అక్కడ మీకు ఏది అడ్డు రాదు, ఆ ఒక్క విషయములకి అడ్డు రాదు. తలసరినాది ఇంద్రియముల యొక్క కార్యకలాపాలు చెయ్యడము, చెయ్యక మారడము, ఉండడము, ఉండకపోవడము, వీటిలన్నిటిలో ఏమన్నా ప్రారంభసారంగా జరిగిపోవచ్చమ్మా. కానీ నేను ఉన్నాను అనే ఎరుకగా ఉండడానికి ఆ ఒక్క విషయంలో మీకు చాయిస్ ఉంటుంది, స్వతంత్రత ఉంటుంది. ఆ ఒక్క విషయంలోనే ఉంటుంది, ఉన్న వాటిల్లో ఉండదు. ఎందుకని? నేనున్నాననే అనుభవం ఉంది కదా, అది స్వతంత్రంగా ఉంది, స్వయం సత్తాగా ఉంది. ఇంద్రియగతమైన జ్ఞానానికి దానికి సంబంధం లేకుండా ఉంది. కానీ ఇంద్రియగతమైన జ్ఞానం అంతటికీ కారణభూతమైనదిగా ఉంది. ఉన్నప్పటికీ కర్తృత్వం వహించకుండా ఉంది. మీరు సాక్షిగా ఉన్నారనుకోండి, సాక్షిగా ఉన్నప్పుడు నేను పలానా అని మీరే చెప్పలేరు. మీ గురించి విజయలక్ష్మి అని చెప్పలేరు. మీ బయోడేటాని మీరు ఫిలప్ చేయలేరు. ఎందుకంటే సాక్షికి బయోడేటా లేదు కాబట్టి. సాక్ష్యము వైపుకి వస్తే మీకు బయోడేటా ఉంది, కానీ సాక్షి దగ్గర బయోడేటా ఎక్కడుంది? లేదు కదా. అంటే సకల సృష్టికి వాడు సాక్షిగా ఉన్నాడు. వాడి సృష్టిలో భాగమైన శరీరాదులు నిర్వర్తించడానికి మిమ్మల్ని సాక్షిగా నియమించాడు. మీరు సాక్షిగా ఉంటే చాలు, అక్కడతో ఈ స్టేజీ నుండి బయటపడినట్టు అనమాట. అండి మనోబుద్ధియాది అనే శరీరేంద్రియాదుల దగ్గర నుండి బయటపడినట్టు అవుతుంది, తనకు నాన్న ఒక్కడికి ఎడంగా ఉంటే. నెక్స్ట్ స్టెప్ వేరు, అదే ఆ కథ వేరే, మనం అది ఇప్పుడు చెప్పుకోము. అవన్నీ కలిపి చెప్పేసుకుని వల్ల కన్ఫ్యూజ్ వచ్చింది అంతే వారికి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో కన్ఫ్యూజ్ ఏమీ లేదు కదా, బాగా. అందుగురించి వాడు కర్త కూడా. వాడి దాకా ఎందుకు, మీకే తెలుస్తుంది కదా సాక్షిగా ఉంటే. మీరే శరీరంగా ఉంటే మీరు కర్తగానే అనుభవం ఎంత ఉందో, మీరే మీ శరీరానికి ఎడంగా సాక్షిగా ఉంటే మీరు అకర్త అనే అనుభవం కూడా అంతే ఉంది ఏకకాలంలో. మీరు అకర్తగా ఉండి వ్యవహరించేటప్పుడు, వ్యవహారానికో మీరు తింటున్నట్టు, తిరుగుతున్నట్టు, మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ మీ అంతటి మీరుగా మీ గురించి మీరేం చెప్పరు. మీ అనుభవంగా మీరు ఉంటారంతే, సాక్షిగా. అడిగితే చెప్తారు. ఎవరన్నా వ్యవహారం వచ్చి అడిగితే అప్పుడు చెప్పమన్నారు. గురువుగారు కూడా ఏమన్నారంటే, వ్యవహారం కొరకు పట్టయ్యగా ఉండు అన్నారు. గురువుగారు చేసిన ఉపదేశం ఏంటంటే, స్వానుభవంలో నేనుగా ఉండవు, వ్యవహారం కొరకు పట్టయ్యగా ఉండవు. అభ్యంతరం ఏమి? మీరు వ్యవహారానికి వచ్చి అడిగారు కాబట్టి వ్యవహారంగా చెప్తాము. ఆ లక్షణము సాక్షిగా ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. సాక్షిత్వమని మరిచి, అంటే శరీరము తానని తలిచినప్పుడు వస్తుందండి ఈ మరుపు. సాక్షిత్వమును మరిచి అని పదాన్ని ప్రయోగించకూడదు. శరీరము తాననుకున్నప్పుడు సాక్షిత్వము మరుపులో ఉంటుంది, కానీ సాక్షిత్వం మరుపులో ఉండదు. అసలు సాక్షిత్వానికి మరుపే ఉండదు. శరీరము మాత్రమే తాను అనుకున్నప్పుడు సాక్షిత్వం మరుగులో ఉంటుంది. ఇది నిజమైంది కాబట్టి. ఇది నిజం అనుకున్నప్పుడు అది మరుపులోకి వచ్చింది, కానీ అది జ్ఞప్తిగా ఉన్నప్పుడు శరీరం ఉంటుంది. అప్పుడు శరీరము ఇది మాత్రమే నేనని అన్నారు. మీ అనుభవంలో ఎలా ఉంటే అలా ఉంటుంది. మీ అనుభవమే కదా శరీరం కూడా.
మీకు భిన్నంగా లేదు కదా. శరీరం మీకు భిన్నంగా లేదు కాబట్టి శరీర అనుభవాలు మీ అనుభవాలు కాబట్టి మీ అనుభవం ఎట్లా ఉంటే అట్లా తత్కాలిక లక్షణంగా ఉంది కాబట్టి అదే చెప్తారు. ఎలా ఉంటే అలా ఉంటుంది, తత్కాలిక లక్షణంగానే ఉంటుంది శరీరం అనేది. ఎందుకని అన్ని సమయాల్లో శరీరాన్ని అంటిపెట్టుకుని మీరు ఉండడం లేదు కాబట్టి. మేల్కొన్న తర్వాత అంటిపెట్టుకుని ఉన్నారు, నిద్రపోతే వదిలేసి ఉన్నారు కదా. స్వప్నంలో మళ్ళీ వేరే శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు, మళ్ళీ బయటకు వచ్చేస్తే వదిలేశారు కదా. కాబట్టి అంటిపెట్టుకుని ఉండడం వదిలేసి ఉండడం మీకు పరిపాటి అయిపోయింది సాక్షిగా ఉండటానికి. మీ సంగతిని మీరు మరిచినప్పుడు ఇది నిజం అనుకుంటున్నాం కానీ కడనిద్రలో ఉంటున్నారు, మేల్కొన్న తర్వాత ఉంటున్నారు, స్వప్నంలో ఉంటున్నారు. స్వప్నంలో ఉన్నప్పుడు స్వప్న దేహాన్ని అభిమానించారు, మేము అభ్యంతరం పెట్టలేదు. మేల్కొన్న తర్వాత మెలకులో ఉన్న దేహాన్ని అభిమానించారు, అభ్యంతరం పెట్టలేదు. కడనిద్రని రెండు వదిలేసి స్వయం రాజా అని స్వయం మంత్రిగా మీరున్నారు కదా యథేచ్ఛగా. మేము మీకేమీ అభ్యంతరం ఉంది అక్కడ? ఎవరు అడ్డు పెట్టారు? మీరే కదండి ఉన్నారు. గడనిద్రలో ఎవరన్నా వచ్చారా? భగవంతుడికి ఏడు సంబంధము? గడనిద్రలో మీరు ఎవరుగా ఉన్నారో వారే మేల్కొన్న తర్వాత కూడా ఉన్నారు సాక్షిగా. శరీరంగా ఉన్నాననుకున్నప్పుడు మీకు సాక్షిత్వం మరుగులు ఉన్నట్టుంది కానీ గుర్తుకు రావడం లేదు. కానీ సాక్షిగా ఉంటే సాక్షిగానే ఉంటున్నారు, మీచే చూడబడే శరీరంగానే మీరే ఉంటున్నారు కదా. సాక్షిగానే ఉంటున్నారు, మీచే చూడబడే శరీరంగానే ఉంటున్నారు. సాక్షికి రావడానికి ముందున్న అనుభవంగానే కూడా మీరు ఉంటున్నారు. సాక్షిత్వానికి రావడానికి ముందున్న అనుభవం ఉంది కదా, గాఢ నిద్ర అనుభవం. ఆ అనుభవం మీదే కదా. సాక్షిత్వానికి రావడానికి ముందున్న అనుభవము మీ సొంతమే, సాక్షిగా ఉన్న అనుభవము మీ సొంతమే, సాక్ష్యముగా ఉండే అనుభవం కూడా మీ సొంతమే. అందుగురించి యథేచ్ఛగా సంచరిస్తున్నారు. మరికి దేహం మాత్రమే నేననుకోవడం వల్ల వ్యవహారం తేడా వచ్చింది అనమాట. కాదా? కడనిద్రలో తానే ఉన్నాడు, మెలకులోని తానే ఉన్నాడు, స్వప్నంలోనే తానే ఉన్నాడు. ఈ మూడు అవస్థలని పేరుతో చెప్పుకున్న దాంట్లో తాను ఎట్లా ఉన్నాడు, ఏ విషయంలో కరెక్ట్ మూడు అవస్థలని మనం వ్యవహారానికి వచ్చి చెప్పుకున్న వాటిల్లో మారకుండా ఎవరుగా ఉన్నాడు? నేనున్నాననే అనుభవంగా ఉన్నాడు. మారేదిగా చూసుకుంటే దేహంగా ఉన్నాడు. అక్కడ ఆ దేహంగా ఉన్నాడు, ఇక్కడ ఈ దేహంగా ఉన్నాడు. కడనిద్రలో మీరు లేరా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే నేనున్నాననే సమాధానం వస్తుంది. స్వప్నంలో మీరు లేరా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నప్పుడు మళ్ళీ నేనున్నాననే సమాధానం వస్తుంది. ఇప్పుడు మీరు లేరా అంటే ఇప్పుడు కూడా నేనున్నాననే సమాధానం వస్తుంది. నేనున్నానని ఏ సమాధానం అయితే మీ అంతర్యమునందు మీకు స్ఫురణకు వస్తుందో అది మీ లక్షణం అవుతుంది. కానీ మీరు వచ్చిన తర్వాత వచ్చినదిగా కూడా మీరే ఉన్నారు శరీరాదులుగా. మీరు వచ్చిన తర్వాత వచ్చిందిగా ఉన్నప్పుడు అప్పుడు సాక్ష్యం అరుగులో వచ్చింది. కానీ దాన్ని ఎట్లా పొందాలని ప్రశ్నిస్తే ఉపాధిగా వచ్చేసింది. ఎట్లా కుదురుతుంది? అది పొందకుండా ఇది ఉందా? లేదు కదా. సాక్షి లేకుండా సాక్ష్యం ఉండదు కదా. ఆ సాక్షి దృష్టియే చెప్పబడిన మాట అనమాట. సృష్టి ఉన్నా లేనివాడుగా ఉంటాడు తాను. తాను కర్త అయినా సరే అకర్తగా ఉంటాడు శరీరాదులకి. సాక్షి అనే లక్షణము సహజ లక్షణంగా మారుకుంటే, అంటే నామమాత్రాన్ని కూడా మీ బయోడేటాన్ని మీరు పిలుపు చేయలేని
స్థితిగా లేక అనుభవంగా మీరు ఉన్నప్పుడు మాత్రమే మీ అసలు అనేది అనుభవంగా ఉంటుంది. యూనివర్సల్ గడ నిద్ర అనుభవం మీ సొంతం అవుతుంది అనమాట. అప్పుడు సర్వసాక్షిగా మీరే ఉంటారు. ఈ సాక్షి సర్వసాక్షి ఇద్దరు ఒక్కరే, రెండు కాదు. కానీ మీరు జంప్ అయిపోవడం వల్ల కాసేపు ఇది కాసేపు అది ఉండడం వల్ల విషయము తెలుస్తుంది. కానీ అనుభవానికి వచ్చేసరికి రావడం లేదు. చెప్పడానికి కారణం ఏంటంటే జంప్ అయిపోవడం వల్ల, శరీరాదులతో కలిసి ఉండడం వల్ల తెలియడం అంతే. అంత స్పష్టంగా ఉంది. వారి ప్రశ్నకి సమాధానం చెప్పేసాం కదండి, సంతోషం. ఎవరో ఒక ప్రశ్న వేసేట్లండి, వాడు భగవంతుడికి ఉపకరణం అని చెప్తున్నారు పక్క నుంచి, ఇదంతా భగవద్గీత మేరకే జరుగుతుందని చెప్తూ కూడా అసలు వీడు పట్టించుకోడు, వాడికి ఏం సంబంధం లేదా సృష్టి అని చెప్తున్నారు ఏటని. రెండు మాటలు చెప్తున్నారు ఏటని, ఏదో ఒక మాట కదా చెప్పాలి. దానికి సమాధానం చెప్తున్నా, అయిపోయింది.